కుమార్తె పెళ్లి సందడి ఆ తల్లిదండ్రులకు మూన్నాళ్ల ముచ్చటగానే మారింది. కోరినంత కట్నమిచ్చి కొని తెచ్చుకున్న అల్లుడే కుమార్తె పాలిట యముడవుతాడని వారు ఊహించలేదు. అల్లార ముద్దుగా పెంచి అపురూపంగా చూసుకున్న కన్న కుమార్తె విగత జీవిగా నేలపై పడి ఉండటాన్ని చూసి వారు కన్నీరు మున్నీరయ్యారు. భర్త పెట్టిన బాధలు వివరిస్తూ కూతురు రాసిన లేఖతో తల్లడిల్లిపోయారు. అమ్మా, నాకింక బతకాలం లేదు. రోజూ తాగొచ్చి తన ప్రియురాల గురించి గొప్పలు చెప్తూ కొడుతున్నాడు. ఈరోజు తలను మంచానికేసుకొట్టాడమ్మా. తలంతా బాగా నొప్పిగా ఉంది. వీపుపై గట్టిగా బాదుతున్నాడమ్మా. అసలు నేనేం తప్పు చేశానని నాకు ప్రతిరోజు ఈ టార్చర్. మంచిగా ఉండడం కూడా నేను చేసిన తప్పేనా అమ్మా? వీడి బాధలు భరించలేకే చనిపోవాలనుకుంటున్నాను. భర్త పెట్టే టార్చర్ గురించి తల్లిదండ్రులకు ఓ నవవధువు రాసిన లేఖ ఇది. రాఖీ పౌర్ణమికి రాఖీ కట్టలేనేమోరా, అమ్మా నాన్నను జాగ్రత్తగా చూసుకో అంటూ సోదరుడికి లేఖలో చేసిన సూచన అందరికీ కంటనీరు తెప్పిస్తోంది. నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో జీవించాలని కోటి ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన నవవధువును కాళ్లపారాని ఆరకముందే కాటికి పంపారు. భర్త పెట్టే బాధలు భరించలేక, అవన్నీ పుట్టింట్లో చెప్పలేక ఆ యువతి ఎంతో మదనపడింది. తన కష్టాలను అక్షర రూపంలో పుస్తకంలోనే దాచుకుంది. భర్తతో ఇక దెబ్బలు తినలేక ఈ లోకం విడిచి వెళ్లిపోతున్నానంటూ తండ్రికి ఓ లేఖ రాసి తనువు చాలించింది. కృష్ణా జిల్లా మొవ్వ మండలం కొండవరానికి చెందిన వర్రే శ్రీవిద్యకు, కంకిపాడు మండలం కుందేరుకు చెందిన అరుణ్ కుమార్తో ఈ ఏడాది ఏప్రిల్ 23న వివాహమైంది. శ్రీవిద్య ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకురాలుగా పనిచేస్తుండగా భర్త కలవపాముల సర్వేయర్గా ఉన్నాడు. తల్లిదండ్రులు కట్నం కింద ఉయ్యూరులో ₹1 కోటి విలువ చేసే ఇంటిని ఇవ్వగా నవదంపతులు ఆ ఇంట్లోనే కాపురముంటున్నారు. అరుణ్ కుమార్ రోజూ తాగివచ్చి కొడుతున్నట్లు శ్రీవిద్య లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది. కానీ అల్లుడే బిడ్డను హతమార్చి ఉంటాడని శ్రీవిద్య తండ్రి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అమ్మాయి కాలేజీలో ఇచ్చారు, చైతన్య కాలేజీలో సీనియర్లు ఇచ్చారు. ఫోన్ చేశారు. ఫోన్ చేసి పిల్లలు గొడవ పడుతున్నట్టున్నారు, కొంచెం అర్జెంటుగా రండి అన్నారు. వచ్చి ఏమైందంటే వచ్చేసరికి పిల్ల కింద పడుకోబెట్టింది, చచ్చిపోయింది. అరే ఎట్లా చచ్చిపోయింది ఏంటని నేను మా అల్లుడిని అడిగా. ఉరి వేసుకుంటే ఫ్యాన్కి అన్నాడు. ఫ్యాన్కి ఉరి వేసుకోవటం అంటే ఆ ఫ్యాన్ అందదు. కుర్చీ వేసుకుని ఉంచున్నా కానీ అందదు, నాకు కూడా అందదు. సరే ఉరి వేసుకున్న ఆనవాళ్ళు కూడా లేవు. ఉరి వేసుకుందంటే మరి మేము వచ్చేదాకా ఎందుకు ఉప్పదీసేందుకు మేము రావాలి కదా, పోలీసులు రావాలి కంటే కాదులే నేనే ఉప్పదీసేసాను, పడుకోబెట్టాను అంటున్నాడు. ఆడు ఫుల్గా తాగేసి ఉన్నాడు. అద్దాక డబ్బులు తీసుకురా అని కొడుతున్నాడు. నాకు మా అమ్మాయి అయితే చెప్పలేదండి. ఒక బుక్ లో రాసుకుంది ఏ డేట్ ను కొట్టాడు, ఏ డేట్ ని తాగొస్తున్నాడు ఏంటనేది బుక్ లో రాసుకుంది. అవన్నీ పెళ్లికి 10 లక్షలు ఇచ్చా, బంగారం 10 లక్షలు ఇచ్చా, బిల్డింగ్ కవి కొని పెట్టి ₹1 కోటి అయింది సుమారుగా. ఆ ఇల్లు కూడా అమ్మేసి ఎత్తుకురా, మా తమ్ముడికి చదువు కావాలి, మాకు బాకీలు ఉండే బాకీలు తీర్చుకోవాలని ఆ ఇల్లు అమ్మేమని రోజు కొడుతున్నాడు అంట తాగొచ్చి. ఇక టార్చర్ తట్టుకోలేక చచ్చిపోయింది అని చెప్పి అన్నారు. కాకపోతే అంటే చచ్చిపోలేదు, చంపేశారండి. తనను చిత్రహింసలకు గురిచేసిన భర్త అరుణ్ కుమార్తో పాటు వేధింపులకు పాల్పడిన అత్తామామలను వదలొద్దంటూ తండ్రికి రాసిన లేఖలో శ్రీవిద్య కోరింది. ఆమె తండ్రి నాగరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. గతంలో ఇతను కాలేజీ చదివే సందర్భంలో ఎవరితోనో లవ్ అఫైర్ అన్నట్టుగా చెప్పి వేధించేవాడని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పడం జరిగింది. దాని మీద కూడా దర్యాప్తు చేస్తుంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ నివాసం ఉంటున్న ఇల్లు ఈ అమ్మాయి వాళ్ళ నాన్నగారు కొనిచ్చిన ఇల్లే. కాకపోతే ఆ ఇల్లు కూడా అమ్మి ఆ డబ్బులు దానికి ఇవ్వాలని చెప్పి వేధిస్తున్నాడని చెప్పి మనకి రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. ఎవరైతే ఈ అరుణ్ కుమార్ ఉన్నాడో అతను ఉద్యోగం చేసే చోట కానీ చుట్టుపక్కల వ్యవహారాల్లో కానీ ఇతనికి బ్యాటరీ మార్కే ఉంది. అవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని దర్యాప్తు చేయడం జరుగుతుంది. పెళ్లికి ముందే అరుణ్ కుమార్ కు మరో యువతితో వివాహేతర సంబంధముందని, అందుకే శ్రీవిద్యను నిత్యం వేధించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దిశగానూ దర్యాప్తు చేస్తున్నారు.